శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మే 17 నుంచి 23 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలో ఇంచుమించుగా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య ఉండడం జరిగింది. అంటే ఇది కుంభరాశి వారికి 1-7 స్థానాల మధ్య ఏర్పడిన ఈ కాలసర్ప దోష ప్రభావం ఈ రాశి వారి మీద ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అంటే సప్తమం అన్నది వివాహ జీవితం, విదేశ ప్రయత్నాలు, భార్యాభర్తల మధ్య ఉన్న అండర్స్టాండింగు, పార్ట్నర్సు, ఉద్యోగం ఇవన్నీ సప్తమ స్థానంలో ఉంటాయి. అందువలన ఏంటంటే ఇది చాలా వరకు ఈ విషయాల్లో వివాహ సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందులు, కుదుర్చుకున్నటువంటి పనులు వాయిదా పడతాయి. అది పెళ్ళి అవ్వచ్చు, ఉద్యోగంలో చేరడం అవ్వచ్చు, కొత్త వ్యాపార ప్రయత్నం అవ్వచ్చు, కొన్ని రోజుల పాటు వాయిదా పడే సూచనలు కనబడుతున్నాయి. రాశి యందు ఉన్నటువంటి రాహు మిమ్మల్ని ఒక రకరకాల ఆలోచనలు మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. జరిగిపోయిన కొన్ని సంఘటనలు మీ జీవితం మీద ఎక్కువ ప్రభావాన్ని నిరంతరం చూపుతూ ఉంటాయన్నమాట. అవి తలుచుకుంటూనే మీరు రాబోయే అవకాశాలని వదులుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రస్తుతం ఉన్నటువంటి రాహు ఇది ఈ వారం కొత్తగా రాలేదు, మనకి ఇంచుమించుగా డిసెంబరు 25వ తారీఖు వరకు కూడా ఈ రాహు కుంభరాశి అందే ఉంటాడు. ఈ కుంభరాశి వారికి రాహు ప్రభావం ఏంటంటే మంచి అవకాశాలు వచ్చినప్పుడు అవి చెడ్డగా భావిస్తూ ఉంటాడు, చెడ్డ అవకాశాలు వచ్చినప్పుడు అవి మంచిగా భావించి యాక్సెప్ట్ చేస్తూ ఉంటాడు. అంటే ఎవరన్నా మంచి చెప్తే అది స్వీకరించడు, చెడు చెప్తే స్వీకరిస్తూ ఉంటాడు. సో ఈ విధంగా వచ్చిన అవకాశాలు వదులుకోవడంతో కొంతమంది ఇతన్ని దూరం పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఏ కార్యక్రమాలను కూడా ఇతన్ని కలుపుకోవడానికి ఇష్టపడరు. అయితే అదృష్టవశాత్తు ఈ వారంలో గురువు శుక్రుడు కూడా పంచమ స్థానంలో రావడం జరిగింది. అంటే పంచమ స్థానం అన్నది ఒక పూర్వపుణ్య స్థానమే కాక జాతకుడికి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే విషయం అన్నమాట. పంచమంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహ కారకత్వాల ద్వారా జాతకుడు హ్యాపీ పొందుతూ ఉంటాడు. ఎందుకంటే ఎక్కువ పంచమంలో ఈ శుక్రుడు లాంటి గ్రహాలు ఉన్నప్పుడు జాతకుడు ఆటోమేటిక్గా ప్రేమలో పడుతుంటాడు. అంటే ఎవరో ఒకటి ప్రేమలో పడుతుంటాడు. ఆ కారణం వల్ల మనసుకి ఆ అమ్మాయి కనబడినప్పుడు, ఆ అబ్బాయి కనబడినప్పుడు ఏదో సంతోషం కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ శుక్రుడు పంచమ స్థానంలో రావడంతో గురువుతో కలిసి ఉన్నాడు ధన లాభాధిపతిగా. సో ఏదో విధంగా జాతకుడు తనకి ఎంటర్టైన్మెంట్లోనో ఈ విధంగా ప్రేమలో పడ్డమో వారి స్థాయిని బట్టి ఒక మాదిరి సంతోషాన్ని, ఆనందాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే రాహు 9వ దృష్టితో మన రాశిని అంటే కుంభరాశిని వీక్షిస్తాడు, అక్కడ ఉన్నటువంటి రాహుని వీక్షిస్తుంటాడు. సో ఈ విధంగా ఒక విధమైనటువంటి యోగం, అంటే ఈ యోగం ఏర్పడడం వల్ల జాతకుడు ఇతర మతంలో చేరదామని కానీ, ఇతర కమ్యూనిటీ వాళ్ళని పెళ్లి చేసుకుందామని కానీ, ఈ విధంగా ఇతరులని, ఇతర మతస్థుల్ని ప్రోత్సహిస్తుంటాడు. మన మతాన్ని, మన సాంప్రదాయాల్ని బలహీనపరచడం కానీ, అగౌరవించడం కానీ, అవి పాటించకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా కొద్దిగా జాతకుడు కొంత స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటాడు. అయితే కుటుంబ స్థానంలో శని కూడా చాలా వరకు కుటుంబ సభ్యులు కూడా జాతకుడికి పెద్దగా సహకరించరు, ఏదో శత్రువుని చూసినట్టు చూస్తుంటారు. వీడికి ఏట్రవా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఏదైనా మూడులో ఉన్నటువంటి కుజుడు కొత్త ప్రయత్నాలు జాతకుడు అంటే దశమాధిపతిగా మూడులో ఉండడం వల్ల ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసినా ఫలిస్తూ ఉంటుంది. ఏ రియల్ ఎస్టేట్ లాంటిదో, ఏ మీడియేటర్ గానో పనిచేయడం వల్ల కొంతలో కొంత జాతకుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి నుంచి బయటపడే అవకాశం ఉంది. బట్ ఏదైనా తొందరగా ప్రయత్నం ప్రారంభిస్తే కొంతవరకు ఈ రాహు ప్రభావం నుంచి బయటపడి తిరిగి మళ్ళా కొత్త జీవితానికి అవకాశం ఉంటుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒకరి యొక్క జన్మ రాశిలో వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఏ గ్రహం పుట్టినప్పుడు బలంగా ఉంటుందో జాతకుడు ఆ రంగంలో స్థిరపడడం, అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి సూర్య భగవానుడు బలంగా ఉంటే ప్రభుత్వ అధికారులుగా, రాజకీయ నాయకులుగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అదే కుజుడు బలంగా ఉన్నప్పుడు మిలిటరీ, సైన్యం, పోలీసు, ధైర్య సాహసాలతో కూడుకున్న వృత్తుల్లో ఎక్కువగా స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురువు బలంగా ఉన్నప్పుడు విద్యా సంబంధించినవి,
బ్యాంకింగ్ రంగాలు, ఫైనాన్సు, అలాగే పౌరోహిత్యం, ఆధ్యాత్మిక వృత్తులు, సాంప్రదాయ వృత్తుల్లో బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అయితే మనకి ఏ గ్రహం బలహీనంగా ఉంటుందో ఆ కారకత్వాల్లో బలహీనం అవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఒక మనిషి, మగవాడు కావచ్చు, ప్రస్తుతం అమ్మాయిలు కూడా కావచ్చు, వారి జీవితంలో కుజుడు బలంగా ఉంటేనే వారి జీవితంలో వైవాహిక జీవితం బాగుంటుంది, ఉద్యోగం సమర్థవంతంగా నిర్వహిస్తాడు, అలాగే సంతానం విషయంలో అనుకున్న సమయానికి సంతానం కలుగుతారు, అలాగే వారి జీవితంలో పుత్ర సంతానం కలగాలన్నా, కంప్లీట్గా సొంత గృహం ఏర్పడాలన్నా, స్థిరాస్తి సంపాదించాలన్నా, చాలా షార్ట్ పీరియడ్లో ఉన్నత స్థాయి సాధించాలంటే కుజుని యొక్క బలం తప్పనిసరి. అందుకని కుజుడిని స్ట్రెంత్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎప్పుడు ఏదైనా ఒక గ్రహం ఈ గోచార రీత్యా స్వక్షేత్రంలోకి ఉచ్చులోకి వచ్చినప్పుడు ఆ గ్రహాన్ని ఆరాధించడమో, ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ఆరాధిస్తే ఆ గ్రహం మనకి తొందరగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కుజుడు ఈ జూన్ నెల 20వ తారీఖు వరకు స్వక్షేత్రంలో ఉచ్చలో, అంటే మూల త్రికోణంలో ఉంటాడు. అంటే ఉచ్చలో ఉండడు, మూల త్రికోణంలో ఉండడం వలన కుజుడు బలవంతుడై ఉంటాడు. ఆ కారణం వల్ల ఈ సమయంలో కుజుని యొక్క కారకత్వాలు, ఎవరికైతే ఎక్కువగా అప్పులు ఉన్నాయో ఆ అప్పులు తీరాలన్నా, వివాహం అవడం లేదు, వివాహం జరగాలన్నా, ఏదైనా ఇల్లు స్థిరాస్తి సంపాదించుకోవాలన్నా, లేదంటే మన స్థిరాస్తి కబ్జాలోనో ఇతర ఆధీనంలోనో తాకట్లోనో ఉంది, అది ఇడిపించుకోవాలన్నా, భార్యాభర్తల మధ్య విభేదాలు తగ్గాలన్నా, అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు తగ్గాలన్నా, జాతకుడు వ్యసనాల నుంచి బయటపడాలన్నా, అంటే కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఇలాంటి క్రిమినల్ కేసుల్లో బయటపడాలన్నా కంప్లీట్గా మీరు కుజుని యొక్క అనుగ్రహం పొందితే దాంట్లోంచి తొందరగా బయటపడతారన్నమాట. అంటే కుజుడు బలంగా ఉన్నప్పుడు, అంటే మన వ్యక్తి ఒక అధికారంలో ఉన్నప్పుడు ఎంత తొందరగా మనం బయటపడతామో ఈ కుజుడికి మీరు పరిహారం చేసుకుంటే అంత తొందరగా పరిహారం అవుతుంది. అయితే ఎవరైతే అన్నదమ్ములు లేదంటే భార్యాభర్తలు రుణాలు ఇవి ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని పూజ చేసుకోవలసి ఉంటుంది. ఒక 40 రోజులు టైం తీసుకోండి. ప్రతిరోజు హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి. హనుమాన్కి 5 ప్రదక్షిణలు చేయడం, సింధూరం తిలకంగా ధరించడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే రామనామ స్మరణ చేయడం వల్ల తొందరగా మీరు ఫలితాన్ని పొందగలుగుతుంటారు. అయితే సంతానం కలగడం లేదు, పెళ్ళి ఆలస్యం అవుతుంది, కొన్ని వాటికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఎలాగంటే ఇంచుమించు రోజు వెళ్ళొచ్చు, మంగళవారాలు చేసుకోవచ్చు. స్వామికి బెల్లం పానకం, తేనె, చెరకు రసం వీటితో అభిషేకం చేయడం వల్ల తొందరగా స్వామి యొక్క అనుగ్రహం రావడం జరుగుతుంది. అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి తను ప్రేమించిన అమ్మాయి కోసం ఈ సర్పంగా మారడం, అది స్టోరీ అది ఉంటుంది. అందుకనే సర్పాన్ని, సుబ్రహ్మణ్య స్వామిని సర్పం రూపంలో ఆరాధించడం కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలంటే మీరు జంట పావులను ఆరాధించవచ్చు, నిజంగా స్వయంభూగా వేసినటువంటి పాము పొట్టలను కూడా పూజ చేసుకోవడం ద్వారా మీకు ఈ పరిహారం అవుతుంది. మీకు హైదరాబాద్లో ఆంజనేయ స్వామి టెంపుల్స్లో కన్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ అన్నది చాలా పవర్ఫుల్. మీరు ఏ ప్రాంతంలో, ఉభయ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎక్కడున్నా మీ కోరిక తీరాలంటే కంపల్సరిగా కన్మన్ ఘాట్ హనుమాన్ని మీరు ఒకసారి దర్శనం చేసుకోవడం వల్ల మీ సమస్య అన్నది కంప్లీట్గా సాల్వ్ అవుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో స్కందగిరి, సికింద్రాబాద్లో ఉన్నటువంటి స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో మీరు స్వామిని దర్శించుకోవడం వల్ల మీరు ఎక్కడ విదేశంలో ఉన్నా సరే, కేవలం ఆన్లైన్లో అయినా సరే ఆ స్వామిని మీరు ఆన్లైన్లో అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుంటే 100కి 100 పాళ్ళు సంతానపరంగా ఉన్నటువంటి మీకున్నటువంటి సమస్యలు సాల్వ్ అవడం జరుగుతుంది. స్వస్తి.